అల్హమ్దులిల్లా. సకల స్తోత్రములు మరియు కీర్తి అల్లాహ్కే చెందుతాయి. అత్యంత దయగలవాడు, అపార కరుణామయుడు. ఆయన తన దివ్య వాక్యాలైన పవిత్ర ఖురాన్ను మనకు అనుగ్రహించారు. ఇది మానవజాతి మొత్తానికి వెలుగు మరియు మార్గదర్శకం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు ఖురాన్లోని ఒక ఆభరణం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అపారమైన ఆశీర్వాదాలు మరియు లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్న ఒక అధ్యాయం, సూరా అల్ ముల్క్. మీరు ఎప్పుడైనా ఖురాన్లోని ఒక వాక్యం గురించి ఆలోచించారా? అది మిమ్మల్ని సమాధిలో రక్షించగలదు, తీర్పుదినాన మీకోసం సిఫార్సు చేయగలదు మరియు మన సృష్టికర్త యొక్క అద్భుతమైన శక్తికి మీ కళ్లను తెరవగలదు. సూరా అల్ ముల్క్ సరిగ్గా అదే చేస్తుంది. సూరా అల్ ముల్క్ సార్వభౌమాధికారం, దైవిక వైభవానికి ఒక చూపు. సూరా అల్ ముల్క్ పవిత్ర ఖురాన్లోని 67వ అధ్యాయం. ఇది మక్కీ సూరా. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మక్కాలో అవతరించింది. ఇందులో 30 అందమైన వచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తికి, ఆయన దోషరహిత సృష్టికి మరియు ప్రతిదానిపై ఆయనకున్న అంతిమ ఆధిపత్యానికి నిదర్శనం. దీని పేరు అల్ ముల్క్ అంటే సార్వభౌమాధికారం లేదా రాజ్యం. ఇది వెంటనే అల్లాహ్ యొక్క అసమాన అధికారంపై మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సూరా ఎందుకు అంత ప్రత్యేకమైనది? హదీసులు మనకు చెబుతున్నాయి. మా ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా అల్ ముల్క్ యొక్క అపారమైన పుణ్యాలను నొక్కి చెప్పారు. ఇప్పుడు మేము మీతో కొన్ని లోతైన కథనాలను పంచుకోవాలనుకుంటున్నాను. 1. ఖబర్ బాధల నుండి రక్షించేది. ఖబర్ యొక్క చీకటి మరియు ఒంటరితనాన్ని ఊహించుకోండి. ఇది మన కర్మల పరిణామాలను ఎదుర్కోవలసిన ప్రదేశం. కాని ఒక రక్షకుడు ఆ చీకటిలో ఒక వెలుగును కలిగి ఉండటాన్ని ఊహించుకోండి. అనస్ రజియల్లాహు అన్హు నివేదించారు, అల్లాహ్ యొక్క దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఖురాన్లో 30 వచనాలు కలిగిన ఒక సూరా ఉంది. అది తన పఠించే వ్యక్తి కోసం క్షమించబడే వరకు సిఫార్సు చేసింది. అది సూరా అల్ ముల్క్. జాబీర్ రజియల్లాహు అన్హు వివరించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలిఫ్ లామ్ మీమ్ తంజీల్, సూరా అస్సద్దా మరియు తబారక్ అల్లాజీ బియదిహిల్ ముల్క్, సూరా అల్ ముల్క్ పఠించే వరకు నిద్రపోయేవారు కాదు. ఇది సూరా అల్ ముల్క్ను క్రమం తప్పకుండా పఠించడం, ముఖ్యంగా నిద్రపోయే ముందు, ఖబర్ యొక్క పరీక్షల నుండి రక్షణ పొందటానికి ఒక మార్గం అని మనకు చెబుతుంది. ఇది ఒక కవచం వలె చీకటిని దూరం చేసి ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రకాశవంతమైన కాంతి వలె పనిచేస్తుంది. 2. తీర్పు దినాన సిఫార్సు చేసేది. తీర్పు దినాన మనం అల్లాహ్ ముందు నిలబడినప్పుడు ఆయన కరుణను కోరుతూ సూరా అల్ ముల్క్ మనతో నిలుస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు నివేదించారు, అల్లాహ్ యొక్క దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నిస్సందేహంగా ఖురాన్లో 30 ఆయత్లు కలిగిన ఒక సూరా ఉంది. అది ఒక వ్యక్తి కోసం క్షమించబడే వరకు సిఫార్సు చేసింది. అది ధన్యమైనవాడు ఎవని చేతిలో సార్వభౌమాధికారం ఉందో. దాని గురించి ఆలోచించండి. ఒక సూరా, అల్లాహ్ పుస్తకంలో ఒక భాగం మీ తరపున మాట్లాడుతుంది, మీ క్షమ కోసం వేడుకుంటుంది. కేవలం ప్రతిరోజు కొన్ని నిమిషాలు దాని వచనాలను పఠించడం మరియు వాటిపై ఆలోచించడం కోసం ఇది ఒక అపారమైన బహుమతి. సూరా అల్ ముల్క్ లోపల ఉన్న మనోహరమైన సందేశాలు, నిర్దిష్ట కథలు లేవు, కాని లోతైన అంతర్దృష్టులు. సూరా అల్ ముల్క్లో సూరా అల్ కహ్ఫ్ వంటి వివరణాత్మక కథలు లేనప్పటికీ, దాని వచనాలు స్వయంగా స్పష్టమైన చిత్రాలను గీస్తాయి మరియు మనస్సు మరియు హృదయాన్ని ఆకర్షించే శక్తివంతమైన ప్రశ్నలను అడుగుతాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. 1. సృష్టి యొక్క వైభవం. వచనాలు 1 నుండి 5 వరకు సూరా ఈ ప్రకటనతో ప్రారంభమవుతుంది: ధన్యమైనవాడు ఎవని చేతిలో సార్వభౌమాధికారం ఉందో మరియు అతడు అన్ని విషయాలపై సమర్థుడు. ఆపై అది వెంటనే ఆకాశంపై మన దృష్టిని ఆకర్షిస్తుంది. అతడు 7 ఆకాశాలను పొరలుగా సృష్టించాడు. నీవు అత్యంత దయగలవాని సృష్టిలో ఎటువంటి అస్థిరతను చూడలేవు. కాబట్టి నీ దృష్టిని ఆకాశం వైపు తిరిగి చూడు. నీకు ఏమైనా పగుళ్లు కనిపిస్తాయా? ఇది మనకు సవాలు చేస్తుంది. ఆకాశాన్ని చూడండి. నక్షత్రాలను, గ్రహాలను,
గెలాక్సీలను చూడండి. అల్లాహ్ సృష్టిలో మీకు ఏమైనా లోపం కనిపిస్తుందా? ఏదైనా అసంపూర్ణత? సమాధానం ఖచ్చితంగా లేదు. ఇది విశ్వం యొక్క విస్తీర్ణం మరియు ఖచ్చితత్వంపై ధ్యానం చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క అద్భుతమైన శక్తి మరియు జ్ఞానానికి ప్రత్యక్ష రుజువు. ఈ ప్రపంచం, ఈ విశ్వం యాదృచ్ఛికం కాదు అని ఇది మనకు చెబుతుంది. ఇది ఖచ్చితంగా రూపొందించబడిన ఒక కళాఖండం. 2. నరకం యొక్క వాస్తవికత మరియు దాని నివాసులు. వచనాలు 6 నుండి 11 వరకు సూరా అప్పుడు ఒక తీవ్రమైన హెచ్చరిక వైపు మారుతుంది, అవిశ్వాసుల విధిని వివరిస్తుంది. ఇది నరకం యొక్క గర్జన, దాని తీవ్రమైన తీవ్రత మరియు దాని నివాసుల నిస్సహాయ ప్రశ్నలను వివరిస్తుంది. వారు అంటారు, మేము విన్నట్లయితే లేదా ఆలోచించినట్లయితే మేము నరకవాసులలో ఉండేవాళ్లం కాదు. ఇది జవాబుదారీతనం యొక్క శక్తివంతమైన గుర్తు. ఇది సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన తెలివిని మరియు మన వినికిడిని ఉపయోగించమని, నిర్లక్ష్యాన్ని నివారించమని మరియు అల్లాహ్ హెచ్చరికలను వినమని మనల్ని కోరుతుంది. ఇది మన చర్యలపై ఆలోచించడానికి మరియు మనం ధర్మబద్ధమైన మార్గంలో ఉన్నామని నిర్ధారించుకోవడానికి ఒక పిలుపు. 3. అల్లాహ్ యొక్క సర్వజ్ఞానం. వచనాలు 13 మరియు 14. మరియు నీ మాటను గోప్యంగా ఉంచు లేదా బహిర్గతం చేయి, నిశ్చయంగా అతను గుండెల్లో ఉన్నది తెలుసు. సృష్టించినవాడు తెలియడా? అతను సూక్ష్మమైనవాడు, బాగా తెలిసినవాడు కాదా? ఇది చాలా ఓదార్పునిస్తుంది మరియు భయాన్ని కలిగిస్తుంది. మనం బిగ్గరగా మాట్లాడినా లేదా మన ఆలోచనలను రహస్యంగా ఉంచినా అల్లాహ్ ప్రతిదీ సంపూర్ణంగా తెలుసు అని ఇది మనకు చెబుతుంది. మన హృదయాల్లో ఏముందో, మన లోతైన ఉద్దేశాలు ఏంటో ఆయనకు తెలుసు. ఏదీ ఆయన నుండి దాచబడదని తెలుసుకుని మన ఆలోచనలు మరియు ఉద్దేశాల పట్ల జాగ్రత్తగా ఉండటానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఇహ్సాన్ భావనను బలపరుస్తుంది, అల్లాహ్ను చూస్తున్నట్లుగా ఆరాధించడం, ఎందుకంటే మీరు చూడలేకపోతే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని చూస్తాడు. 4. భూమి మరియు జీవనోపాధి యొక్క ఆశీర్వాదాలు. వచనాలు 15 నుండి 23 వరకు అల్లాహ్ మనపై నిరంతరం కురిపించే ఆశీర్వాదాలను, మన పాదాల క్రింద ఉన్న భూమి నుండి మనం తినే ఆహారం వరకు సూరా గుర్తుచేస్తుంది. ఆయనే భూమిని మీకు విధేయుడిగా చేశాడు, కాబట్టి దాని వాలులలో నడవండి మరియు ఆయన జీవనోపాధి నుండి తినండి. మరియు ఆయన వద్దకే పునరుద్ధానం ఉంది. అల్లాహ్ మనకు జీవనోపాధిని కల్పిస్తాడని, మనం కృతజ్ఞులై ఉండాలని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇది శక్తివంతమైన ప్రశ్నలను కూడా అడుగుతుంది. మీ నీరు అదృశ్యమైతే మీకు ఒక ఉబికి పారే బుగ్గ నుండి నీటిని ఎవరు ఇస్తారు? ఈ ప్రశ్నలు మనల్ని అల్లాహ్పై మన ఆధారపడటం మరియు ఆయన అంతులేని జీవనోపాధిపై ఆలోచించేలా రూపొందించబడ్డాయి. 5. తీర్పు దినం మరియు అనివార్యమైన అంతం. వచనాలు 24 నుండి 30 వరకు తీర్పు దినం యొక్క నిశ్చయితను మరియు అల్లాహ్ వైపు అంతిమ తిరిగి రాడాన్ని పునరుద్ఘాటిస్తూ సూరా ముగుస్తుంది. తీర్పు దినం గురించిన జ్ఞానం అల్లాహ్కు మాత్రమే తెలుసు అని మరియు శిక్ష దగ్గరగా వస్తున్నప్పుడు అవిశ్వాసులు భయంతో నిండిపోతారని ఇది మనకు గుర్తుచేస్తుంది. చెప్పు, ఆయన అత్యంత దయగలవాడు, మేము ఆయనను విశ్వసించాము మరియు ఆయనపై మేము ఆధారపడ్డాము. మరియు స్పష్టమైన తప్పులో ఉన్నది ఎవరో మీరు త్వరలో తెలుసుకుంటారు. ఇది అల్లాహ్లో మన విశ్వాసాన్ని ధృవీకరించడానికి మరియు కేవలం ఆయనపై మాత్రమే మన నమ్మకాన్ని ఉంచడానికి ఒక పిలుపు. రోజువారీ పఠనం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి నా ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం సూరా అల్-ముల్క్ను మన రోజువారీ జీవితంలో ఎందుకు భాగం చేసుకోవాలి? రక్షణ. ఇది ఖబర్ యొక్క బాధల నుండి ఒక కవచం. ఈ దైవిక రక్షణను కలిగి ఉండటం ద్వారా లభించే మనశ్శాంతిని ఊహించుకోండి. సిఫార్సు. ఇది తీర్పు దినాన మీకోసం సిఫార్సు చేస్తుంది. మీరు ఇంతకంటే గొప్ప న్యాయవాదిని అడగగలరా? ఆలోచన. ఇది అల్లాహ్ యొక్క అద్భుతమైన శక్తికి మన హృదయాలను మరియు మనస్సులను తెరుస్తుంది, మన ఈమాన్, విశ్వాసం ను బలపరుస్తుంది మరియు మన తక్వా, దేవుని స్పృహ ను పెంచుతుంది. జ్ఞాపకం. అల్లాహ్ చూస్తున్నాడని మరియు తెలుసని ఎల్లప్పుడూ తెలుసుకుని, కృతజ్ఞత, వినయం మరియు జవాబుదారీతనం యొక్క జీవితాన్ని గడపడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. ఖురాన్తో అనుసంధానం. ఇది అల్లాహ్ మాటలతో ఒక అందమైన, స్థిరమైన అనుసంధానాన్ని పెంచుతుంది, మన ఆధ్యాత్మిక జీవితాలను సుసంపన్నం చేస్తుంది.
సూరా అల్-ముల్క్ పఠించడానికి రోజు నిద్రపోయే ముందు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. దీన్ని అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు నేర్పండి. ఈ అందమైన అభ్యాసాన్ని మీ ఇళ్లలో అలవరుచుకోండి. మనమందరం సూరా అల్-ముల్క్ను క్రమం తప్పకుండా పఠించే వారిలో, దాని అర్థాలను అర్థం చేసుకుని, దాని పాఠాల ప్రకారం జీవించే వారిలో ఉండటానికి కృషి చేద్దాం. అల్లాహ్ మనలను ఈ జీవితంలో మరియు పరలోకంలో రక్షించబడిన వారిలో చేర్చుగాక. ఆయన మనకు ఒక అందమైన అంతాన్ని ప్రసాదించి ధర్మవంతులతో మనలను సమకూర్చుగాక. అల్లాహ్కే సకల స్తోత్రములు మరియు కీర్తి, ఆకాశాలకు మరియు భూమికి మరియు వాటి మధ్య ఉన్న వాటికి ప్రభువు, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు. సుభానల్లా, వల్హందులిల్లా, వలా ఇలాహా ఇల్లల్లా, వల్లాహు అక్బర్. మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతుతో మేము మరింత విలువైన మరియు ప్రేరణాత్మకమైన ఇస్లామిక్ కంటెంట్ను తీసుకురాగలము. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.